తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమలు చేయడం ఏమో గానీ ఆర్టీసీ సిబ్బందికి తిప్పలు తెచ్చిపెట్టింది. ఇప్పటికే ప్రయాణికుల ద్వారా రకరకాల ఇబ్బందులు పడుతుండగా ఇప్పుడు ఏకంగా దాడులు కూడా చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా దానిపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్గా స్పందించారు. ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే సహించేది లేదని సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ సిబ్బందికి రోజు రోజుకి భద్రత లేకుండా పోతోంది. రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఇప్పటికే నానా తంటాలు పడుతున్న సిబ్బందికి కొందరు ఆకతాయిలు చేస్తున్న పనులు మరింత తలనొప్పిగా మారాయి. సీట్ల కోసం జుట్టు పట్టుకుని మరీ ప్రయాణికులు కొట్టుకుంటుంటే టిక్కెట్లు తీసుకోకుండా కొందరు, వద్దన్నా ఎక్కుతూ కొందరు, తమను ఎక్కించుకోలేదంటూ మరికొందరు ఇలా రకరకాల కారణాలు చూపించి ఇబ్బందులు పెట్టడమే కాదు, దాడులు కూడా చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వచ్చి తమ బైకునే ఢీకొట్టారంటూ ఓ వ్యక్తి ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరగగా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా దీనిపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఘాటుగా స్పందించారు.